మొన్న టీడీపీలో జాయిన్ అయ్యే టైంలో నేను మళ్ళీ చిరంజీవి గారి దగ్గరికి చెప్పాలి కదా. అవును, అంతేగా మరి. ఇట్లా చెప్పారు. అప్పటికి యాక్చువల్గా ప్రజారాజ్యం పార్టీ లేదు. అవును, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్, మీరు కాంగ్రెస్ అంతే. కాంగ్రెస్ పార్టీ కూడా ఎలా ఉంది మనకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ ఏం జరగబోతుందో కూడా తెలుసు. ఆయనకి చెప్పాలి. చెప్పడానికి నాకు ఇంటికి వెళ్ళేవాడిని, కాఫీ తాగేవాళ్ళు, టిఫిన్ చేసేవాళ్ళం, ఏ డబ్బా అయినవాడు మామూలుగా మాట్లాడి వచ్చేవాళ్ళం. చెప్పేవాడు కాదు. బట్ అప్పటికే పేపర్లో టీవీలో అన్నింటిలో వెళ్తున్నారు, బయటకు మారిపోతున్నారు ఏనేవాడు. ఇంక ఇట్లా కాదు అడిగేవాడు కాదు, మీరు చెప్పేవాడు కాదు. ఇంకొక రోజు అట్లా కాదని నేను, మన చింతలపూడి వెంకటరామయ్య, మన పంచకల రమేష్, అవంతి శ్రీనివాసు, వైజాగ్ నాతో పాటు 4 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు కదా, అందరం కాదురా మనం పోయే ముందు నెక్స్ట్ డే బాస్ని కలుస్తాం చంద్రబాబు నాయుడు గారిని, ఇప్పుడు కూడా చెప్పకపోతే బాగుండదు, పద వెళ్ళి ఒకసారి చెప్పేద్దాం, రేపు మార్నింగ్ కలుస్తున్నాం అని చెప్పాలని చెప్పి తీసుకుని వెళ్ళాం. తీసుకుని వెళ్ళి 4 వెళ్ళాం. వాళ్ళు 3 బయట ఉన్నారు, నేను లోపలికి వెళ్ళాను. 9 o'clock వెళ్తే 10, 11, 12, 1 1 అయిపోతా ఉంది. వీళ్ళు బయట ఏంటి పోయి చెప్పొద్దాం అని చెప్పి నేను లోపలికి వచ్చినట్టు రావట్లేదని. ఎందుకంటే ఎంత ఎమోషనల్ అయిపోయామంటే ఇంకా ఏడుపు. అంటే మేమిద్దరం, వాళ్ళు 3 బయట ఉన్నారు. ఆయన ఏడ్చే నాకు ఏడుపు. అంటే అప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇదైపోతుంది, రేపటి నుంచి నేను ఒక పార్టీ ఆయన ఒక పార్టీ అనే ఫీలింగ్ అని ఎట్లా వచ్చిందంటే, ఇంకా నన్ను పట్టుకుని ఆయన ఏడ్చడం, ఆయన పట్టుకుని నేను ఏడ్చడం, ఇంకా అది కాదని చెప్పడం, అది కాదు బయటగా బయటం. చివరికి మొత్తానికి ఏమైందంటే ఓకే రైట్, కన్విన్స్ అయ్యి అక్కడ ఉన్నా నువ్వు బాగుండాలి. నాకు సంతోషం ఏంటంటే నువ్వు జగన్ దగ్గరికి వెళ్ళట్లేదు, చంద్రబాబు నాయుడు గారు పర్లేదు మంచి డిసిషన్ తీసుకున్నావు, ఓకే అక్కడ నువ్వు బాగుండాలమ్మా అది అని చెప్పేసి చెప్పాను. అంటే ఒక లీడర్ దగ్గర పనిచేసిన తర్వాత బయటికి రావాలన్నా కూడా కష్టం, అది ఈజీ కాదు. అందరికి అట్లా ఉండరు అన్న తెలియదు. అవును కరెక్ట్. నాకున్న నా పర్సనాలిటీ ఏంటంటే ఒకటేనండి, ఈ రోజు నేనేమి ఒక గోల్డ్ స్మూత్ పుట్ల, అవును ఒక మామూలు విలేజ్ లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాదు, ఇంకా తక్కువ, అదే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక 20 ఎకరాలు మెట్టపోం, ప్రకాశం జిల్లాలో అటువంటి ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళం. నా కోసం మా అమ్మ వాళ్ళు కష్టపడి స్పెషల్ గా వేరే కొద్దిగా వైట్ రైస్ మన బియ్యం వండి, మిగతా వాళ్ళు రైస్ కూడా ఉండేవాళ్ళు కాదు. అవును, అట్లా నన్ను పెంచుకున్నారు. అటువంటి దగ్గర నుంచి మనం ఈ పొజిషన్కి వచ్చాం. నాకున్న స్ట్రెంత్ ఏంటంటే నాకు ఫ్రెండ్స్. ఓకే, నాకు ఎంపీ ఎలక్షన్లో చూస్తే ఎలా ఉండేదంటే, ఏ విలేజ్ లో చూసిన 14 విలేజ్లో నాతో చదువుకున్న వాళ్ళు, నాకు క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్ ఒక్కొక్క విలేజ్ లో ఒకడు ఉండేవాడు. ఓకే, అక్కడున్న లోకల్ ఎమ్మెల్యేలు తెలిసేది కాదు. వాళ్ళు మొత్తం దీంట్లో ఉంటూ సాయంత్రానికల్లా మా కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి చెప్పేవాడు, అన్నా పలాని ఎలమంచిలో పలాని ఈ ఊర్లో పలాని ఎమ్మెల్యే మీటింగ్ పెడితే 3 సార్లు ఎంపీ కోటేయమని చెప్పాడు, 10 సార్లు ఎమ్మెల్యే కోటేయమని చెప్పాడు. అంటే అంత మైండ్కి వచ్చేది అనమాట. పలాని ఊర్లో పలాని వీధిలో ఈడు కొంచెం మనతో కూడా తేడా చేస్తున్నాడు అంటే నేను ఎమ్మెల్యేలకు రిపోర్ట్ చేసేవాడు, అరే బాబు ఇక్కడ మీరు చెప్తున్నారు అక్కడ సరిగా లేడు అంటే నీకు తెలిసిన వాళ్ళు తెలుసు అంటే నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అట్లా చేసేవాళ్ళు. అంత స్ట్రెంత్ నాదంటే ఆ ఫ్రెండ్సే. ఓకే, ఈ రోజు కూడా నాకేంటంటే నాకున్న సరదా కాస్త వస్తుందంటే ఎంత బిజీగా ఉన్నా సాయంత్రం అన్నీ అయిపోయిన తర్వాత ఒక 1 hour నాకున్న ఫ్రెండ్స్ తోటి సరదా కూర్చోవటం, కొంచెం షేర్ చేసుకోవటం, ఏంటి సినిమాలో లేకపోతే పాలిటిక్స్ ఇంకోటి కూడా సరదాగా ఉన్నది నాకున్న హ్యాపీ మూమెంట్ అది. ఓకే, కాబట్టి ఈ రోజు కూడా నా స్ట్రెంత్ అదే. సో చిరంజీవి అడిగినట్టు జగన్ దగ్గరికి వెళ్ళాలని ఎందుకు రాలేదు? అప్పుడు అందరూ జగన్ పార్టీ వస్తుంది అనుకున్నారు కదా అధికారంలోకి. అంటే పాలిటిక్స్లో కంఫర్ట్ కూడా ఇంపార్టెంట్. ఓకే, యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్. మనం ఆ రోజు డిసిషన్ తీసుకున్న టయానికి నేను కూడా కొంచెం నా సర్వేలు చేసే అలవాటు. అవును, నేను అది ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను. ఆ రోజుకి మీరు అన్నట్టు టీడీపీ కంటే వైఎస్ఆర్ పార్టీకి 7% ఎడ్జ్ ఉంది. నాతోనే కొంతమంది కూడా అన్న ఆలోచించాను అది గవర్నమెంట్ పవర్లోకి వస్తుందంట అన్నారు. నేను చెప్పాను పవర్లోకి వచ్చినా రాకపోయినా ఒక కంఫర్ట్ కావాలి. ఫస్ట్ పాలిటిక్స్లో కంఫర్ట్ కావాలి. అప్పటికే మనం తన యాటిట్యూడ్ నేచరు మీరంతా 4-5 వాటిల్లో రాయించారు, చూసారు మొత్తం మీరు మాట్లాడి ఇంటర్వ్యూ చేసిన అన్ని చూసిన తర్వాత ఇప్పుడు మనం మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారితో ఉన్నా, చిరంజీవి గారితో ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఉన్నా ఎట్లా ఉందంటే ఏదో ఒక ఈ బాండేజ్ ఒక అఫెక్షనేట్ గా రిలేషన్ ఉండేది. సో అక్కడ ఉండదు అనేది ఒకటి ఫస్ట్ అనిపించింది. రెండోది ఇంకోటి ఏంటంటే మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. స్టేట్ అది డివైడ్ అయిపోయి ఎంత అస్తవ్యస్తం ఉన్న టైంలో దీన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ కావాలి, ఒక విజనల్ లీడర్ కావాలి, హార్డ్ వర్క్ లీడర్ కావాలి. అవి దగ్గర ఉన్నాయి. వీటన్నిటికంటే కూడా ముందు నాకు పొలిటికల్గా లైఫ్ ఇచ్చింది, అక్కడ కంఫర్ట్ వేరు, అక్కడ పనిచేసాను, అక్కడ ఉన్నాను కాబట్టి మొత్తం అంతా ఉన్న తెలిసిన వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉందని ఆ కారణంలో ఆ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సందర్భంలో అన్నది కానీ ఆ పార్టీ వాళ్ళు కానీ ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో సగం మంది మా దగ్గర టికెట్ల కోసం వచ్చిన వాళ్ళు అంటారు. ఒకసారి ఇప్పుడైనా కావాల్సింటే ఫేస్ టు ఫేస్ ఆయన నాకు పెట్టండి ఎప్పుడన్నా. ఎవరైనా
టికెట్ల కోసం నన్ను అడిగారు వాళ్ళు యాక్చువల్ నిజంగా. ఓకే. మీరు రండి అని చెప్పి నాకు ఆఫర్ పెట్టారు, వాళ్ళ ఇంపార్టెంట్ లీడర్స్ కలిశారు, మాట్లాడారు. బట్ అది నేను టికెట్లు కావాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళా. ఓకే. మిగతా వాళ్ళు కొంతమంది, నేను చెప్పేది క్యాబినెట్లో కొంతమంది ఉన్నారని, వాళ్ళే మమ్మల్ని ఎక్కువ తిడుతున్నారు ఇప్పుడు అని వాళ్ళ ఒపీనియన్. ఓకే. వాళ్ళు అనేది ఏంటంటే, ఎందుకంటే అప్పుడు అందరూ చూస్తూ ఉండి ఉంటారు కదా. అవును. కొంతమంది ఇటో కాలు అటో కాలు వేసిన వాళ్ళు ఉన్నారు. రాజకీయాలు అఫ్ కోర్స్ ఇవాళ రేపు అంటే ఇప్పుడు ఎలా అయిందంటే లాయల్టీ కంటే కన్వీనియన్స్. ఎస్, అది కూడా పబ్లిక్ కూడా ఎలా అయిపోయిందంటే, ఇదివరకైతే పెద్ద న్యూస్ అసహ్యంగా చూసేవాళ్ళు, ఆశ్చర్యంగా చూసేవాళ్ళు, అసహ్యంగా. ఇప్పుడు అట్లేదు. అరే ఎన్ని కామలరా పాలిటిక్స్ అని ఒక దీన్ని కూడా పబ్లిక్ వచ్చేసారు. అంటే వాళ్ళు ఏం చేయలేక అలవాటు అయిపోయారు. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర రెండు పక్కల ముమ్మరంగా ఆపరేషన్ ఆకర్షణలు ఉన్నాయి. నేను టీడీపీలోకి మొన్న జాయిన్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నీ అదృష్టం ఏంటో నాకు అర్థం కావట్లేదు, జనరల్ గా పార్టీ మరి తిడతారు కానీ నిన్ను అందరూ కూడా టీడీపీలో రావాలి కోరుకుంటున్నారు ఏంటి అక్కడ అని చెప్పి. నాకు నిజం నాకు కూడా అర్థం కాదు. అదే జనరల్ గా కొంతమంది పార్టీ మారినప్పుడు జనాలు తిట్టేవాళ్ళు, అవును ఏ రైట్ ఇక్కడ పొలిటికల్ లైఫ్ ఇక్కడ మారిపోయాడు, లేకపోతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు, మంత్రిగా ఉండి మళ్ళీ. బట్ ఎందుకు నువ్వు రావాలని పబ్లిక్ కోరుకున్నారు ఇక్కడ అని ఒక దీంట్లో వచ్చింది ఏంటి అనేవాళ్ళు. అంటే నిజంగా కూడా అది ఎందుకు వరకు అర్థం కాదు. అదే అన్ని సందర్భాల్లో అదృష్టం కలిసి వస్తుంది. అంటే చిరంజీవి అన్నట్టు అది అక్కడికి వెళ్లకుండా ఉండటం కూడా అదృష్టమే కదా. అంతే కదా. ఒకవేళ రోజు ఆ డిసిషన్ తీసుకుంటే ఏముంది, ఇంకా క్లోజ్ అయిపోయి ఉండేది. అందులో మీ ఏరియా అంతా ఏకపక్షంగా ఉంది కదా ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ ట్రైబల్ ఏరియా తప్ప ఉంది. మేము కూడా రావటం అనేది ఇగ్నిషన్ పాయింట్ స్టార్ట్ అయింది అక్కడ. అవును. ఇప్పుడు అప్పుడు దాకా కూడా టీడీపీలకి జాయినింగ్స్ స్టార్ట్ కల. అవును. నాతో నేను సీఎం గారితో మాట్లాడినప్పుడు కూడా 4 సార్లు అదే అన్నాడు, నేను కొంచెం టైం తీసుకుంటానంటే వద్దమ్మా, ఇంకా మనకి ఒక మెసేజ్ రావాలి, మీరు చార్టర్ డిసైడెడ్ కదా, చేరేటప్పుడు కొంచెం త్వరగా చేస్తే మనకి అది త్వరగా కొంచెం ఫ్లో స్టార్ట్ అయిపోద్ది అని చెప్పి. నేను కానీ మన తోట తిరుపతులు కానీ మొత్తం మా బ్యాచ్ మొత్తం ఒక దాదాపు 16-17 మంది, యారాస్ ప్రతాప్ రెడ్డి, టీజే వెంకటేష్, మొత్తం ఆ బ్యాచ్ మొత్తం అంతా వన్స్ మన స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక ఫ్లో అయిపోయిందంటే ఇంకా ఆపేద్దాం మనం. అదే ప్రతి సందర్భంలో ఏంటంటే కొంత స్క్రాప్ కూడా వస్తుంది అట్లాగే. అప్పుడు అది కూడా వచ్చింది. ఇప్పుడు కూడా అంతే, తెలంగాణ ఆంధ్రాలో కూడా ఇటు అటు తప్ప తాలు అన్నీ వచ్చేస్తుంది. అది ఏరుకోవడాన్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు అపోజిషన్ లేని పరిస్థితులు వస్తాయాక ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ. తెలంగాణ నేను కామెంట్ చేయకూడదు కానీ ఆంధ్ర అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అపోజిషన్ అనేది నామమాత్రం అవుతుంది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న అపోజిషన్ లీడర్ పరిస్థితి కూడా దానికి ఇమ్మెచ్యూరిటీ కావచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ లేకపోవడం కావచ్చు, లేకపోతే ఆ టీమ్ స్పిరిట్ లేకపోవడం కావచ్చు. ఇప్పుడు ఎలా ఉండాలంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డెఫినెట్గా స్టేట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు రాత్రిపూలు కష్టపడతా చేస్తా ఉన్నా కూడా ఇంకా డ్యూ టు వేరియస్ రీజన్స్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. ఒక పక్క సమ్మర్, ఒక పక్క వాటర్ ప్రాబ్లం, ఇంకో పక్క ఈ ప్రాబ్లం, రకరకాలు ఉన్నాయి. అన్నిటికంటే మించి కులాలు అన్నీ ఉన్నాయి, కులాలు, రీజన్స్. కొత్తగా ఇప్పుడు మధ్య రాయలసీమ వెనుకబడతామని అక్కడ చేస్తా ఉన్నాం. కాబట్టి ఎన్ని ఉన్న దగ్గర అతను కరెక్ట్గా పాలిటిక్స్ చేస్తే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుని ఉండొచ్చు. అవును, మీకు ఊపిరాడకుండా ఉండేది, కొంత ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. బట్ ఇప్పుడు చూస్తే ఇది మాకు కేక్ వాక్ లాగా ఉంది. ఈయనే అపోజిషన్ లీడర్ అయితే రేపు ఎలక్షన్ మాకు వన్ సైడ్ పాలు పోసినట్టు. అసలు టీమ్ స్పిరిట్ కనపడలేదు మనిషిలో. పాలిటిక్స్ లో ఎలా ఉండాలి, ఏదన్నా ఎంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఉన్న గ్రేటెస్ట్ క్వాలిటీ ఏంటి, ఈరోజు ఆయన అంత ఎక్స్పీరియన్స్, 3వ ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు అపోజిషన్ లీడరు, నేషనల్ పాలిటిక్స్ మొత్తం శాసించాడు కొద్ది రోజులు. అటువంటి ఆయన కూడా కొత్త విషయం ఏదన్నా చెప్తామంటే జస్ట్ లైక్ ఒక చిన్న పిల్లోడు వింటాడు. అన్నిటికంటే మించి ఓపిక ఉంది. అది కావాలి కదా, కొత్త తెలుసుకోవాలి అనేది. టెక్నాలజీ కావచ్చు, లేకపోతే పార్టీ ఎప్పుడో పోయేది.